పిల్లలకి స్కూల్ పిల్లలకి ఇదే ముఖ్యమైనది. ఇక్కడ అందంగా ఉండాలన్నమాట. ఇది ఎంత ఉందంటే మెడ ఎంత తీసుకున్నామంటే మనం 6 అంగుళాలు తీసుకున్నాం. 4వ వంతు ఇది 4 మడతల మీద తీసుకున్నాము. ఇట్లా వేసుకుంటాం బట్టని. ఏంటంటే ఒకటే బట్ట ఉందనుకోండి, ఈ బట్ట వేసేస్తాం. మడత వేసేసిన తర్వాత మళ్ళా ఇట్లా వేస్తాం. అప్పుడు 4 మడతలు అయిపోతుంది. ఈ బట్టని మనం ఇక్కడ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఇది కాలర్ కదా, కాలర్కి ఇట్లా తీసుకుంటాం. తీసుకున్న తర్వాత కింద నుంచి పైకి 1 అయితే 1.5 తీసుకుంటాం. ఇక్కడ 1 లేక 1.5 తీసుకుంటాం. తర్వాత ఇక్కడ మనకి ఇది 4 అంగుళాల్లో 1.5 పోయిందంటే ఎంత ఉంటుంది? 2.5 ఉంటుంది. ఈ 2.5లో ఇక్కడ ఒక అంగుళం క్రాస్ చేస్తాం. ఇక్కడ సోలర్ 30 లేకపోతే 1 అంగుళం. ఇది ఇట్లా వెళ్ళిపోతుంది. ఈ బట్ట ఎక్స్ట్రా వస్తుంది. చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా వస్తుంది ఈ బట్ట. ఇది కాలర్, ఈ కోణం వచ్చేస్తుంది. ఈ కోణం వచ్చేస్తుంది. ఇది ఒకటి ఇలా కోణంలాగా వచ్చేస్తుంది. ఇది వచ్చేస్తుంది. అప్పుడు కుట్టేటప్పుడు ఇది గట్టి ముక్క వేస్తాం లోపల. ప్యాంట్ ముక్క కానీ లేదంటే కాలర్ ముక్క అని వేరే వస్తుంది కాటన్ది, ఆ ముక్క వేస్తాం అన్నమాట. వేసినప్పుడు స్టిప్గా ఉంటుంది, కాలర్ వంగకుండా ఉంటుంది, పిల్లలకి అందంగా కనపడుతుంది అన్నమాట. ఇది కాలర్. ఇది తీసేసినప్పుడు ఈ కాలర్ ఎట్లా వస్తుందంటే ఇట్లా ఉంటుంది కాలర్. ఈ కాలర్ ఇది నుంచి ఇట్లా వస్తుంది, ఇది నుంచి ఇట్లా వస్తుంది, ఇది ఇట్లా వస్తుంది, ఇది వెళ్ళిపోతుంది. కాలర్